ఒక పక్షవాయువు గలవాడు తన ఇంట్లో పడి ఉన్నాడు. 4 వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ అయ్యో ఇతను యేసు క్రీస్తు ఎద్దుకు వెళ్తే బాగుపడతాడు అనే ఆలోచన కలిగినప్పుడు, మేము వెళ్ళి చూసాము కానీ మా వల్ల కాలేదు, మేము అతను తీసుకెళ్ళలేము అనుకుని వదిలిపెట్టలే. ఇంకా 4 పిలిపించుకొని ఆ మంచము మోయగలిగిన, ఆ మంచంతో పాటు అతను మోయగలిగిన వ్యక్తులను ఏర్పరిచి, అతను నడవలేడు కాబట్టి మంచం మీద అతను పడుకోబెట్టి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చారు. అక్కడ స్థలం లేకపోతే పైకి ఎక్కించి పెంకులు తీసి పైనుంచి కిందికి దించారు. ఇప్పుడు ఎవరి విశ్వాసాన్ని చూశాడు ప్రభువు? అక్కడ రాయబడిన మాట, ఎవరైతే మోసుకొని వచ్చారో, ఎవరైతే వాళ్ళు విడుదల పొందాలని ఆశపడ్డారో, అయ్యో ఈ స్థితిలో వీళ్ళు ఉండకూడదు, ఇలా బంధించబడి ఉన్నారు, ఇంత దుఃఖకరమైన స్థితిలో ఉన్నారు, ఇంత వేదనకరమైన స్థితిలో ఉన్నాడు, కానీ యేసు ప్రభు ద్వారా వీళ్ళకు నెమ్మది కలుగుతుంది, యేసు క్రీస్తు ద్వారా విడుదల కలుగుతుందని తెలుసుకొని మేమేం చేస్తామండి, మా వల్ల ఏమవుతుంది, మాకు సహకరించే వాళ్ళు ఎవరున్నారు, మా మాట వినే వాళ్ళు ఎవరున్నారు అని ఊరుకోలేదు. అలా వాళ్ళకు అది చేత కాకపోయినా ఆ పని చేయగలిగిన వారిని పురమాయించి ప్రోత్సహించి వారి ద్వారా ఆ వ్యక్తిని యేసుక్రీస్తు తీసుకుని వచ్చి, యేసుక్రీస్తు దగ్గరకు మేము తీసుకొచ్చే మా బాధ్యత అయిపోయింది అన్నట్లుగా వాళ్ళు వదిలేయకుండా, అయ్యో ఇంత దూరం తీసుకొచ్చి యేసు ప్రభు చూడకపోతే, యేసు ప్రభు కనుదృష్టిలో వీళ్ళు ఇతను లేకపోతే ఉపయోగం లేదు కదా, మనం ఇంత ప్రయాసపడి ఈ వ్యక్తిని ఇక్కడికి తోడుకొని వచ్చాం, తీసుకొని వచ్చాం, మన ప్రయత్నం అయితే మనం చేసాం, ఇంకా దేవుడే చూసుకుంటాడని వదిలిపెట్టలే. ఏం చేశారు? దేవుని యొక్క కనుదృష్టి అతని మీద పడే విధంగా స్థలం లేకపోయినా ఇంటిలో ఆయన ఎద్దకు తీసుకురావడానికి ప్రయాసపడి పై కప్పు విప్పి కిందికి దించితే అప్పుడు వారిని మోసుకొని వచ్చిన వారి విశ్వాసము చూసి ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.